రండి అబ్బాయిలు రండి. కూర్చోండి అలాగా మీ ప్లేసుల్లో. మీరందరూ 10th క్లాస్ కుర్రవాళ్ళు. చాలా బాగా షైన్ అవుతున్నారు. తెలియని విషయాలు బాగా తెలుసుకుంటున్నారు. ఈవేళ ఒక విషయం మీకు చెబుతాను. ఇప్పుడు రెక్క ఆడితేనే కానీ డొక్క ఆడదు అంటారు. విన్నారా ఎప్పుడన్నమాట? రెక్క ఆడితేనే కానీ డొక్క ఆడదు అంటే ముందు రెక్క ఆడాలా, ముందు డొక్క ఆడాలా? మీకు అర్థమైందిరా అసలు? వీడు డొక్క నిండితే అంటే కడుపు నిండితే వీడు పని చేయగలడు. వీడు పని చేస్తేనే కడుపు నిండుద్ది. ఏది ముందు చేయాలిరా? వీడు పని చేయాలంటే కడుపు నిండాలి, వీడు కడుపు నిండాలంటే వీడు పని చేయాలి. ఏది ముందు చెప్పండి? రెక్క ఆడితేనే కానీ డొక్క ఆడదంటాడు. మరి రెక్క ఆడేయాలంటే వీడికి ముందు డొక్క నిండాలి, లేకపోతే పైకి లాగలేకపోతున్నాడు. చెప్పగలరా? ఆలోచించాడు. అది రెక్క ఆడాలా ముందు? నువ్వు రెక్కాడాలంటున్నావు, ఈ డొక్క నిండకుండా రెక్కాడలేడు. మనం డొక్క నిండాలంటున్నావు, డొక్క నిండాలంటే రెక్కాడే డబ్బులు కావాలి కదా, అందుకని మీరు చెప్పలేరు. అలాంటిదే ఇంకొకటి చెబుతాను నేనరా. ఇది తెలుసుకోవాల్సిన విషయాలు రా, ప్రపంచ జ్ఞానం విషయాలు. ఇంకోటి ఏంటంటే విత్తు ముందా చెట్టు ముందా? అదిరా. అంటే విత్తనం ముందా చెట్టు ముందా? చెప్పండిరా మీరు. ముందు విత్తనం పుట్టిందా? విత్తనం పుట్టింది. విత్తనం ఎలా పుట్టిందిరా? చెట్లు లేకుండానే. చెట్లు కాయలో కదా విత్తనాలు ఉంటాయి. సరే, చెట్టే ముందు పుట్టింది. చెట్టు ఎలా ముందు పుట్టిందిరా విత్తనం వేయకుండా? అదనమాట. చెట్టు ముందా విత్తు ముందా? అది కూడా మీరు చెప్పలేరు. ఇంకోటి ఉంది రోయ్, కోడి ముందా గుడ్డు ముందా? అప్పుడు చెప్పండి, ఏది ముందురా? ముందు కోడా, ముందు గుడ్డ? ముందు ప్రపంచంలో కోడి పుట్టిందా, ముందు గుడ్డు పుట్టిందా? చెప్పండిరా. ఇప్పుడు కోడి పుట్టింది అంటున్నారు, గుడ్డు నుంచి కదా కోడి వస్తుంది, మరి గుడ్డు కదా ముందు. సరే గుడ్డు అంటున్నారు, కోడి లేకుండా గుడ్డు ఎలా వస్తుందిరా? అదనమాట. ఇలాంటి ప్రపంచ జ్ఞాన విషయాలు చాలా ఉన్నారా చెప్పుకోవాలంటేనే. ఇవి చదువులో రావురా, తెలివితేటలో. మీరు వచ్చారు కనుక మీ మీద రాకుంటే ప్రేమతో చెప్పాను, ఇంకా చెప్తాను. రేపు రండి, వెళ్ళండి, నాకు భోజనానికి టైం అయింది.